మనం ఈ జన్మలో ఏ కొద్దిగా సుఖపడుతున్నామనంటే కిందటి జన్మలో మనం ధర్మాన్ని ఆచరించాం. దాని యొక్క ఫలంగా నేడు సుఖాన్ని అనుభవిస్తున్నాం. మరి ఈ జన్మలో మనం దుఃఖం కూడా వస్తున్నది అనంటే కిందటి జన్మలో మనం అధర్మం కూడా ఆచరించాం. దాని యొక్క ఫలంగా నేడు దుఃఖం అనుభవిస్తున్నాం. ఈ ధర్మాధర్మములు మనిషి యొక్క సుఖదుఖములకు కారణములు అనేది శాస్త్రం నొక్కి వక్కాణించింది. నీకు సుఖం కావాలనుకుంటే ధర్మాన్ని ఆచరించు, నీకు దుఃఖం వద్దనుకుంటే అధర్మాన్ని పరిహరించు. అధర్మాన్ని ఆచరించొద్దు. అధర్మాన్ని ఆచరిస్తాను కానీ నాకు దుఃఖం వద్దు, ధర్మాన్ని ఆచరించను కానీ నాకు సుఖం కావాలి. ఈ రెండు ఎన్నటికీ అయ్యేవి కాదు. ఎలా ఉంటుంది అనంటే విద్యార్థి అనేవాడు నేను పుస్తకం ముట్టుకోను కానీ పాస్ కావాలి అని అనుకుంటే వాడి కోరిక ఎలా ఉంటుందో, నేను ధర్మాన్ని ఆచరించను కానీ సుఖంగా ఉండాలి అంటే అది కూడా అటువంటి కోరికే అవుతుంది. కాబట్టి మనం ధర్మం విషయంలో మాత్రం ఏమాత్రం